ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యము యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనం. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేనెరుగుదును గాని నీవు నన్ను పంపిదవని చుట్టూ నిలిచియున్న ఈ జనసమూహమును నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితినెను. ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములను కట్టబడినవాడై. దేవుని పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించబడింది గాక. ఈ వాక్యం విన్న ప్రతి సహోదరు పట్ల దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేయునుగాక. నమ్మికతో ప్రార్థన చేసేవానికి దేవుని సమస్తం మేలుకరంగా జరిగించునుగాక. ఆమేన్.